ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది, ఇన్నర్. మనకు అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదాన్ని నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అని. అంటే అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తథాస్తు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్ని తెలియవు కాబట్టి, నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్ని నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు అనుకున్నాడేమో. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మనం ఏ ఫ్రీక్వెన్సీతో అన్నామో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా ఏమన్నా, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమన్నా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటికి రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్ థెరపిస్ట్తో మాట్లాడడం, లేదు భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం, ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు అందించిన ఒక గొప్ప విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, ఆ రోడ్డు మీద ఫుడ్ లేకుండా, ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు, అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఏ రోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు ఎంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. సో ఇంత డీప్గా మనం అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే, నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ ధమ్మ మీన్స్ బుద్ధుడు ఇచ్చిన విద్య, విపశ్యన. ధమ్మ అంటారు వాళ్ళు పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానిస్తారా? గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు, కంటెంట్ మంచి విషయమే ఉంది, నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నెయిల్స్ మాత్రం చాలా హారిబుల్గా, అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. నా నోట్లో నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే
నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడడం. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు నేను అవమానిస్తుంటే అయ్యో పిచ్చివాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పాపం చేస్తున్నారు, ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది అందరూ పాటిస్తే, నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధని చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి, అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాల్ని ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతామో, అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం అనమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది యమున మీకు? అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట. టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం. దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిసిషన్ వచ్చి, ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారు. మీరు వర్క్ వెళ్ళాలి, సొసైటీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందరికి వెళ్ళి మీరు అవమానం ఫీల్ అవ్వకుండా తలెత్తుకోగలగాలి. మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ, మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంత నమ్మినా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలగాలి. దట్ అమ్మ బాగుంది అని పిల్లలకి, నేను బాగున్నానని మీ వారికి, అమ్మ వాళ్ళకి, ఇంకా సిస్టర్స్ కి, అందరికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యూ? స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇదేనండి. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నేను కాపాడగలగాలి. వాళ్ళని కాపాడాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెంచాలో, ఎన్ని రకాలుగా, అంటే మనం ఎలా పెంచానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ ఇది చెప్పుకుంటూ వచ్చాను. ఇలా స్ట్రాంగ్ చేశాను మా పిల్లల్ని, మా వారిని అలాగే స్ట్రాంగ్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు కాదు, 3 పిల్లలు. అంటే హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా వాళ్ళు కూడా పిల్లలతో సమానం అయిపోతారు. సో వాళ్ళు కూడా మన మదర్ కేరింగ్ అలా ఇవ్వాలి, ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. అందుకనే అంటారు, ఒక తల్లి వచ్చేసి ఒక పేషెన్స్ చాలా ఉన్న తల్లిగా ఉండాలి అంటారు. సో అది చూసుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళని హ్యాపీనెస్ ఇస్తూ, వాళ్ళకి ధైర్యం ఇస్తూ, అక్కడి నుంచి నేను వర్క్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉంటాయి కదండి, ఎంత మన డబ్బున్నా కూడా ఏదో సంథింగ్ మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి అని ఒక పాయింట్స్ వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలకు ఏంటంటే, నేను ఇలా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ వంట చేయడం ఇష్టం లేదు, నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు సెలబ్రిటీ, ఇలా ఎందుకు ఉంటున్నావు ఇంట్లో? నేను హ్యాపీగా ఉన్నాను అప్పుడు కూడా. నేను ఇంట్లో మాకు మంచిగా శుభ్రంగా అన్నం వంట చేసి పెట్టుకుంటూ, వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అది చూసుకోండి. నేను హ్యాపీగా. మీరు దూరంగా ఉన్నారా ఇండస్ట్రీకి, లేక పరిస్థితులు అట్లా ఉన్నాయి? ఇండస్ట్రీకి దూరంగా చిన్నప్పుడే ఉన్నాను. ఎందుకున్నానంటే, నాకు ఒక పాయింట్ అనుకున్నానండి, పిల్లలకి ఆ చిన్నప్పుడు పెంపకంలో, అంటే నేను చదువుకుంది 10th స్టాండర్డ్ అండి, కానీ బుక్స్ ఎక్కువ చదివాను. బుక్స్ వల్ల, సైకాలజీ వల్ల పిల్లలకి ఆ ప్రొటెక్షన్ మదర్ ఎంత ఇస్తే వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలనేది నేను ఎప్పుడో చదువుకున్నాను. సో అందుకని ఏం చేశాను, సినిమా, సీరియల్ ఏది వచ్చినా చేయలేదండి. చాలా సినిమాలు వచ్చాయి నాకు, కన్నడ మూవీస్, తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. చేసినా కూడా నా పిల్లలకి ఒక రేంజ్ వచ్చేంత వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఎంత, అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఒక సంస్కారం ఎలా నేర్పించాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నేను వెయిటింగ్లో ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళతో ఎప్పుడు మనం, అంటే అలాగని ఫన్నీగా, చాలా ఫన్నీ అనమాట. నేను ఎక్కువ ఫన్ చేసేదాన్ని వాళ్ళతో, కామెడీ చేసుకుంటూ, వాళ్ళకి తినిపించుకుంటూ, అలా సరదాగా ఉన్న దీని నుంచి తర్వాత వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
వర్క్ చేయాలి ఇంకా అనేసి నేను అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే, నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఉన్నాను. కూర్చొని ఇలాగ ఇంకా వెయిటింగ్ అనమాట, రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి. అప్పుడు ఛానల్ ఈటీవీలోనే నర్తనశాల అనేసి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది, సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది, ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంకా అంత ఎనర్జెటిక్గా ఉన్నాను చేయాలని ఉంది అంటే టక్కని మా వారు చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు డిప్రెషన్లో వచ్చున్నావు, నీకు ఏంటి నమ్మకం అన్నారు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదో చేయబోతున్నాను నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చి డయట్ స్టార్ట్ చేశాను. డయట్, ఫ్రూట్స్ అని అదని ఇదని, అంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. అవన్నీ పోగొట్టుకోవాలి ఫస్ట్లోనే. మెడిటేషన్ స్టార్ట్ చేసి, మీరు నమ్మరు, నాకు అప్పుడు విపశ్యన తెలీదు. నేను ఊరికి దీంట్లో అంతా అక్కడక్కడ యూట్యూబ్లో అక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ బుక్ చదివి అన్నీ నేర్చుకొని, మహావతార్ బాబాజీ ఉన్నారు కదా, ఆయన బుక్స్ అన్ని చదివి ఆయనలాగా, అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది చూడండి, నాకు ఒక సోల్ ప్లాన్లోనే ఉంటుందంట ఇవంతా. సో నాకు ఆ మహావతార్ బాబాజీని తలుచుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పటికీ వాట్సాప్లో ఎవరు ఎప్పుడన్నా ఆయన ఫోటో పెట్టారంటే, ఏంటి ఏడ్చావా అందుకే ఆయన ఫోటో పెట్టావని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా, అది తెలిసిపోతుంది. సో అలా స్టార్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఐ వాంట్ టు వర్క్, నేను ఏదో సాధించాలి, ఏదో చేయాలి. అంటే యూ ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్. యా, అలా బయటకు వచ్చాను నేను వచ్చాను. ఒక టాబ్లెట్ తీసుకుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మెడిటేషన్ 6 hours మెడిటేషన్ చేసేదాన్ని. అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తాం, ఇంకా ఆ టైం అంతా నేను ఇలా చేసుకున్నాను. ఏడుస్తూ కూర్చోంటే అవ్వదు, తెలిసిపోయింది. ఇంకా ఇది ఏ సంవత్సరంలో యమున? 2011లో ఇన్సిడెంట్ అయిందా. 2012 నుంచి స్టార్ట్ చేసి 2013 అంతా నేను స్ట్రాంగ్ అయిపోయాను. 2014 అంతా నేను ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ. అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదామని అంత దారుణమైన థాట్? అంటే ఏంటి అవమానాలు, ఎప్పుడు తప్పు చేసేది వేరే అండి, ఏమీ చేయకుండా ఏమీ లేకుండా అంటే ఒక లొకేషన్లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబల్గా ఉంటాను. ఎలా మాట్లాడతావు, అలా మాట్లాడకూడదు, నా లొకేషన్లో డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటికీ నేను అలా నడుచుకుంటున్నాను. నా లైఫ్లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి, ఇంకా నా పిల్లల్ని ఏమని చెప్పాలి, నేను ఎలా పెంచాలి, అది వస్తుంది కదా ప్రాబ్లం. అక్కడ నాకు వద్దు అని అయిపోయింది నా వల్ల. అంటే నాకు టైం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఏం అడుగుతాను, నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా ఉన్నానని చెప్పలేను. వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరు రాలేదండి. ప్రామిస్ చెప్తాను, చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను. తక్కువ మంది బంధువులు చాలా తక్కువ. కానీ ఒకటండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయాలి. ఒకప్పుడైనా కోపంతో తిట్టాను, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకొని అంతే. అంటే వాళ్ళని కూడా మిత్తా ఇవ్వడం అంటే మంగళమైత్రి, అంటే మనం విపశ్యనలో ఓకే లీవ్, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అని వదిలేయడమే ఇప్పుడు. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, సిచ్యుయేషన్ అలా ఉందిలేండి, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నాకున్న సమస్యని, అంటే మనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది. సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసుకుంటూ తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా. మార్నింగ్ లేచి 5 o'clock లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్నీ చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళని కేర్ తీసుకుంటూ, ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అంటే 10th standard అన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని, అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని. నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు, ఐఎమ్ దేర్, నేను ఎక్కడున్నా నీ మీద నాకు ఉంది, మదర్ ఉంది, అక్కడ అఫెక్షన్ ఉంది నాకు. అంటే ఇదంతా కొంచెం అనుకుంటాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. అది చాలా నేను డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మా అమ్మాయి చెప్తే, నువ్వు నా పక్కన ఉన్నాం అనుకుని రాశానమ్మా, హ్యాపీగా రాశాను అని చెప్పేదన్నమాట. స్కూల్ టాపర్ అండి, ఐసీఎస్సీలో దీంట్లో స్కూల్ టాపర్ అండి. దట్ ఈస్ ఇది అచీవ్మెంట్. కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత ఎలా అనేదంటే మా కౌశిక ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్ బోరింగ్ ఈసారి వదిలేద్దాం అనేది, అంటే ఆ లెవెల్లో వెళ్ళిందనమాట. సో ఇవంతా నాకు నేను పిల్లలకు అర్థమైందా యమున? అంటే ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగా కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైందా పిల్లలకి చిన్నప్పుడు? నేను చెప్పలేదు, కానీ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అవంతా చాలా చెప్పాను టీవీలో, మళ్ళీ ఆ టాపిక్లు అంతా చెప్తే మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వద్దు. కానీ వాళ్ళు ఏ లెవెల్ స్ట్రాంగ్ అయిపోయారంటే, ఇప్పుడు నాకు యాక్చువల్లీ అనిపిస్తుంటుంది, ఓకే అన్నీ అచీవ్ చేశాను, మేము సాధించాము, మేము ప్రూవ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో.
వాట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవాళ్ళు రేపు వాళ్ళు ఏమంటారు అంటే ఇది మాట్లాడొచ్చు లేదు మా అమ్మ ఇప్పుడు కూడా తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే, కానీ అది ఒక భయం లోపల ఉండేది నాకు మొన్నటిదాకా ఏంటి రేపు పొద్దున వచ్చేవాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో, నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, అస్సలు మనల్ని నమ్మి మనల్ని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు వస్తారు, వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకు రెస్పెక్ట్ లేని చోటు మనకు అనవసరం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇంత స్ట్రాంగ్గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నాను నేను. తను ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇండివిజువల్గా, తను మంచి అవార్డు తీసుకుంటుంది కూడా ఒక ఆఫీస్లో దీంట్లో. సో నేను ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఎందుకు బాధ అవుతావు, ఎందుకు పట్టించుకుంటావు వేరే వాళ్ళ గురించి, అలా అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు. బాగా అర్థం చేసుకున్నారు పిల్లలు అయితే, చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే యాక్చువల్లీ. నేనే కొంచెం సడన్గా ఎంతైనా మదర్ కదా, కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ నాకు పుష్ ఇస్తారు వాళ్ళు. సో అదనమాట. కానీ గ్రేటెస్ట్ థింగ్ అంటే మామూలు వ్యక్తులు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎవరన్నా అంటే కూడా చూసి చున్నట్టు వదిలేయచ్చు, కానీ మీ ఫ్యామిలీ అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని వినికిడి. అవును, నిజమే. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాది త్యాగం, అంటే నేను ఇప్పుడు త్యాగం ఇప్పుడు అనకూడదు, మనం కోరుకొని వచ్చాము. ఇప్పుడు అంతే ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడ్డాను, ఇంత ఫ్యామిలీ కోసం చేశాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని. ఇప్పుడు అవంతా అనుకోవట్లేదు. ఎలా అంటే మనం ఏదో విధంగా మనం సాయం చేసాము, మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది స్వార్థం అవుతుంది కదా. సో మనకు దేవుడు ఎక్కడి నుంచో మనకు లైఫ్లో బాగున్నాం కదా. సో మనం చేసిన సాయం ఎక్కడా పోలేదు, అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని చిన్నప్పటి నుంచి అండి. అందరూ బాగుండాలని కోరుకోండి, ఫ్యామిలీ కోసమే ఇండస్ట్రీకి వచ్చింది నేను. ఫ్యామిలీ కోసమే ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నా, బాగున్నారు, అందుకు హ్యాపీ పడతాను. అంటే యూ వాంటెడ్ టు సెటిల్ ఎవ్రీబడీ డౌన్. అంతే, అదే ఉండేది నా మైండ్లో. ఇప్పుడు అదే పోరాటమేనండి, అది ఏ టైంలో ఇది ఉందా కానీ చిన్నప్పటి నుంచి. యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? యమునకి ఏం కావాలి? ఇంత మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇంతవరకు మా పిల్లలు తప్ప ఎవరు అడగలేదు. అంటే మా హస్బెండ్కి తెలియదు ఏం అడగాలి అని, తెలియదు ఆయనకి. అంత ఇస్తున్నాం కదా అని అనుకుంటారు. నీకేం కావాలి అని అడిగింది మా మదర్ అడిగారు, తర్వాత మా పిల్లలే అండి. ఇంకెవరు వచ్చి ఇంకా వాళ్ళని అడగరు.